హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేశాను. 5 మినిట్స్ అంతే టైం పడుతుందండి దీనికి చేయడానికి. చూడండి మనము ఎంత క్రిస్పీగా ఉందో తినేకి చూద్దాం పదండి ఎలాగని. చూడండి కేజీ ఫిష్ తీసుకున్నాను నేను. చూడండి ఫిష్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను నేను. ఉప్పు అది ఎన్నేసి కడిగేసాను. దానికి ఫస్ట్ నిమ్మకాయలు 3 నిమ్మకాయలు తీసుకున్నానండి నేను. అంటే కేజీ కదా అందుకని 3 నిమ్మకాయలు వేస్తే బాగా పుల్ల పుల్లగా బాగుంటాయి. పిల్లలు కూడా తినొచ్చు దీన్ని. ఎక్కువ మసాలా ఏమి వేయలే నేను. జస్ట్ లెమన్ బాగా పిండుకున్నాను. అదైన తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు, పసుపు, కారం పొడి అంతే. ఈ 3 వేసేసి కలుపుకొనేసి పెట్టుకొనేసినాను నేను. అది ఒక 2 అవర్స్ ఇడిసేయాల. మనం మ్యాగ్నేట్ చేసేసి 3 అవర్స్ వదిలేసి మళ్ళీ మనము ఇది చేసుకోవాలన్నమాట. చూడండి పసుపు, లెమన్ మరియు కారము మరియు ఉప్పు ఇవన్నీ వేసి కలుపుకోనాల ఫస్ట్ బాగా. బాగా దాన్ని షేక్ చేస్తే అది మసాలా అనేది బాగా స్ప్రెడ్ అవుతుందండి. చూడండి నీళ్ళు అవసరం లేదు, వాటర్ ఏమి వేయకూడదు. జస్ట్ లెమన్ రసంతోనే మనం బాగా కలపాలండి. చూడండి చేతితో బాగా కారం అవుతుంది కాబట్టి స్పూన్తో అంటున్నాను నేను. మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని. చూడండి అది ఇప్పుడు మనం ఆ పీసెస్ అన్నీ కూడా బాగా దానికి అంటించాలండి. ఆ పీసెస్ అన్ని ఫిష్కి అంతా కూడా ఆ కారము, పసుపు మరియు లెమన్ అనేది బాగా అంటేలాగా మనం చూడండి అలాగా ప్రతి పీస్కి ఈవెన్గా మనం అంతా ఫుల్గా దాన్ని కంప్లీట్గా అనాలా. చూడండి అంటే ప్రతి మూలకి కూడా బాగా నీట్గా అనేసేలా. చూడండి ఫస్ట్ మసాలా అంటించేసేయండి. అంటించేసిన తర్వాత అన్ని పీసులకి అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మనము అంతా నీట్గా చేయాల. చూడండి ఇట్లా ఫిష్ ఫ్రైకి చూడండి ఇట్లా బాగా అంటించి ఇది పిల్లలు కూడా బాగా తింటారండి. ఎందుకంటే ఎక్కువ మసాలానే ఉండదు, మనం కూడా అంతే తింటే బాగా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా కూడా ఉండదు కాబట్టి కొంచెం లైట్గా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉండేస్తే చాలు, మనం ఆరాంగా చేసుకొనేసేయచ్చు. చూడండి ఇట్లా అన్ని పీసులను కూడా వేసి నేనైతే ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టాను. 3 అవర్స్ పెట్టినా ఇంకా బాగుంటుంది. పీసెస్ అనేవి బాగా మసాలా అనేది అంటుతుంది అనమాట. చూడండి ఫుల్గా అయిపోయింది. ఇది మనం కలిపేసి పక్కకు పెట్టేస్తే సరిపోతుందండి. కలిపేసి కొంచెం అట్లా పెట్టేసేయాల. చూడండి ఇదంతా అయిపోతుంది. బాగా కలిపేసి మళ్ళీ కొంతసేపు పెట్టేస్తాను. కొంతసేపు పెట్టేస్తే అది ఫుల్ అయిపోయినట్టు. చూడండి అట్లా మనము ఒక 1 అవర్ వదిలేసేయాలి. 1-2 అవర్స్, నేనైతే 2 అవర్స్ వదిలేసాను. చూడండి ఇప్పుడు నీట్గా దాన్ని ఒక 2 అవర్స్ పెట్టేసేయండి, సరిపోతుంది. మళ్ళీ పెనంలోకి ఆయిల్ వేసి కొంచెం వేడి అయిన తర్వాత ఫిషెస్ అన్నీ కూడా ఇలా వేసేయండి. బాగా ఫ్రై లైట్గా, చాలా ఎక్కువ అవసరం లేదు, కొంచెం నూనె వేస్తే చాలు. చూడండి ఇట్లా అన్నీ కూడా పెనంలోన నాన్ స్టిక్ అయితే అది బెటర్, ఎందుకంటే అది ఫుల్ ఇది కాదు కదా ఫిష్ ఇది అంతా కూడా అంటుకోకుండా బాగా నీట్గా ఫ్రై అవుతుంది. ఈవెన్గా అంత ఫుల్గా ఉడుకుతుంది. వదిలేసేయాలి మనం. చూడండి ఇప్పుడు ఫుల్గా ఉడికేసింది. ఇప్పుడు మెల్లగా ఎక్కువ కదిలిస్తే మళ్ళీ ఇదైపోతుంది. లైట్గా లైట్గా దాన్ని తిప్పేస్తూ అట్లా తిప్పేస్తే బాగుంటుందండి. చూడండి ఇట్లా ఉడికేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.